5వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. యాకోబు 2:13 చదువు. 2 వాక్యాలు చదివి ప్రార్థిస్తాం. యాకోబు 2:13. కనికరము చూపని వారు కనికరము లేని తీర్పు పొందుతారు. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. తల వచ్చింది. అయ్యా నాతో మాట్లాడయ్యా, నీ వాక్యం నాతో మాట్లాడుతుంది. యేసయ్య పరిశుద్ధ నామములో మహిమ కలుగుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. హల్లెలూయా. దేవుడు కనికరపూర్ణుడు. ఆయన కనికరము సృష్టి యావత్తు మీద ఉన్నది. కాబట్టి ఆయన కనికరము లేకపోతే మనము ఈ లోకంలో మనం జీవించలేము. మనమే కాదు, ఏ జీవి కూడా ప్రాణం ఉన్న ప్రతి జీవి కూడా ఏది కూడా జీవించలేదు. ఎందుకని? ఆయన చిత్త ప్రకారమే ప్రతి ఒక్క ప్రాణిని ఆయన కలుగు చేశాడు. ఆయన చిత్త ప్రకారమే ప్రతి ఒక్క మానవుని కలుగు చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన కనికరం లేకపోతే మనము జీవించలేము. మనం అనుకోవచ్చు, నా శక్తి, నా బలము, నా తెలివితేటలు, నా జ్ఞానం అనుకోవచ్చు. మన సొంత జ్ఞానం అంతా కూడా దేవుని దృష్టిలో ఎలా ఉంది? మురికి గుడ్డ వలె ఉంది. హల్లెలూయా. కాబట్టి మన సొంత జ్ఞానం దేవుని ఎంత ఎప్పుడు కూడా పనికిరాదు. కాబట్టి దేవుడిచ్చిన జ్ఞానం వల్ల మనం ఏం చేస్తాం? కనికరం చూపిస్తాం, ఇతరులను ప్రేమిస్తాం, లోబడతాం, పవిత్రంగా ఉంటాం, విధేయత కలిగి ఉంటాం. అందుకని పైనుంచి వచ్చే జ్ఞానం ఏంటంటే, పైనుంచి వచ్చే జ్ఞానం దేవుడిచ్చే జ్ఞానం. కాబట్టి ఈ లోక జ్ఞానం ఉంటుంది, ఈ లోక జ్ఞానం అంతా కూడా వెర్రితనంగా ఉందని చెప్పారు. అందుకని యేసు ప్రభు వారు తన జ్ఞానం చేత సమస్తమును కలుగు చేశాడు. భూమిని కలుగు చేశాడు, అందరి సమస్తమును, సముద్రాన్ని కలుగు చేశాడు, అంత సమస్తమును కలుగు చేశాడు. కాబట్టి మనం కూడా ఏం కలిగి ఉండాలి? జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం కలిగి ఉంటే మనం ఏం చేసుకుంటాం? ఇల్లును చక్కపరుచుకుంటాం. జ్ఞానం కలిగి ఉంటే మనం ఏం చేస్తాం? తల్లిదండ్రులను సంతోష పెడతాం. జ్ఞానం కలిగి ఉంటే మనం ఏం చేస్తాం? ఇతరులు మనం సంతోష పెట్టేవారిగా ఉంటాం. ప్రియ బిడ్డ, అందుకని జ్ఞానం ఎలాంటిది? ముత్యం లాంటిదంట. అందుకని జ్ఞానం ముత్యం లాంటిది. దాన్ని ఏం చేయాలి? మనం జ్ఞానాన్ని అంట మనం విలువైన దాంతో ఇచ్చినట్టు కొనుక్కోవాలంట. కాబట్టి జ్ఞానం లేని వారు ఏం చేస్తారు? జ్ఞానం లేని వారు ఇతరులు కూడా తృణీకరిస్తారు. ప్రియ బిడ్డ, హల్లెలూయా. కాబట్టి మనం జ్ఞానం కలిగి ఉండాలి. ఏ జ్ఞానం కలిగి ఉండాలి? పైనుంచి వచ్చే జ్ఞానము, దైవ జ్ఞానం మనం కలిగి ఉండాలి. దైవ జ్ఞానం కలిగి ఉంటే త్వరగా లోపడతాం. అది డంబంగా ఉండదు, అపవిత్రత జరిగించదు. కాబట్టి పైనుంచి వచ్చే జ్ఞానం మనకి కావాలి. కాబట్టి ఆయన కనికరపూర్ణుడు. మన సమృద్ధిని ఎప్పుడు కూడా ఆధారం చేసుకోకూడదు. మన సొంత ఆలోచన ఎప్పుడు కూడా చేయకూడదు. అయ్యా నేను ఇది చేస్తున్నానయ్యా, ఇది చేసేది నాయనా, నీకు ఇష్టమా ఇష్టం కాలేదు మనం ఏం చేయాలి? దేవుని అడిగి మన సమృద్ధిని ఆధారం చేసుకోకూడదు. దేవుని అడిగి మనం ఈ పని చేస్తున్నాను, నీ చిత్తమైతే నాయనా ఈ పని జరిగించాయా అని నీ చిత్తానికి అప్పచెప్తున్నానని మన దేవునికి అప్పచెప్పాలి. హల్లెలూయా. అందుకని సమృద్ధిని మనం ఆధారం చేసుకోకూడదు. పూర్ణ మనసుతో ఏమైంది నమ్మకం వచ్చి మనం ఏం చేయాలి? ఆయన జ్ఞానంని, ఆయన బుద్ధిని ఆధారం చేసుకొని మనం ముందుకు సాగిపోయి ప్రియ బిడ్డ. హల్లెలూయా. కాబట్టి కొందరు ఏం చేస్తారు? తన జ్ఞానం బట్టి, తన యొక్క సముద్రం బట్టి ఏం చేస్తారంటే ఆధారం చేసుకొని ముందుకు పోతే సతికిల పడిపోతుంటారు. ఎన్నో బాధలు, కష్టాలు పడిపోతుంటారు ప్రియ బిడ్డ. కాబట్టి మన సమృద్ధిని ఎప్పుడు ఆధారం చేసుకోకూడదు. అయ్యా నీ చిత్తము, నీ ఆలోచన, నీ ప్రణాళిక మా పట్ల ఉందా? అయ్యా ఇది చేస్తున్నావయ్యా, ఇక్కడికి వెళ్తున్నావా అని మనం ప్రార్థించుకొని దేవునికి అప్పచెప్పి మనం వెళ్ళాలి. అప్పుడు ఆ ప్రణాళిక దేవుడు చిత్తంలో ఉంటే ఆ పని అంతా కూడా ఏం చేస్తాడు? జయకరముగా జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన కనికరము మనం కోరుకోవాలి. ఆయన కనికరపూర్ణుడు కాబట్టి. మరి ఆయన కనికరం లేని వారు ఏం చేస్తారు? కనికరం లేని తీర్పు పొందుతారంట. కనికరం ప్రతి ఒక్కరు కూడా దేవుడు కనికరపూర్ణుడు కాబట్టి మనం కూడా కనికరం చూపించాలి. ఇతరుల పట్ల కనికరం చూపించాలి. ఇరుగు పొరుగు వారి పట్ల కనికరం చూపించాలి. భర్త భార్య పట్ల కనికరం చూపించాలి. భార్య భర్త పట్ల కనికరం చూపించే వారిగా ఉండాలి. అప్పుడు మనము దేవుని బిడ్డలం, దేవుని యొక్క సొత్తు. హల్లెలూయా. కనికరం లేని వారు కనికరం లేని తీర్పు పొందుతారు. తీర్పు అంటే అనేక బాధలు, కష్టాలు, ఇబ్బందులు పడతారు ప్రియ బిడ్డ. కాబట్టి మనం కనికరం పొందుకోవాలి, దేవుని కనికరం పొందుకోవాలి. కాబట్టి ఆయన కనికరపూర్ణుడు కాబట్టి మనం కూడా కనికరం చూపిద్దాం. హల్లెలూయా. చదువుదాం, వాక్యం చదువుతాం. మత్తయి సువార్త 18:27. ఒక యజమానుడు తోటలోకి పనికి పిలిచాడు. తోటలో పనికి పిలిచినప్పుడు ఒక యజమానుడు అప్పించినప్పుడు అప్పించినప్పుడు ఆ దాసుడు ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు. ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు యజమానుడి దగ్గర అయ్యా నన్ను క్షమించాయా, నన్ను కనికరించాయా, నేను నీ దగ్గర అప్పు తీసుకున్నానయ్యా, నేను అప్పు చెల్లించలేను అంటే ఆ దాసుడు ఏం చేశాడు? ఆ దాసుని యజమానుడు కనికరం చూపించాడు కానీ
కనికరం చూపించిన దాసుడు ఇంకొకరికి కొన్ని అప్పించాడు. అప్పిస్తే మరి యజమానుడు అయిన వాడు ఇతను కనికరం పొందుకున్నాడు కదా. కనికరం పొందుకున్నప్పుడు అప్పుడు క్షమించి వెళ్ళిపోన్నాడు కదా. మరి ఈ దాసుడు క్షమించిన వాడు ఏం చేశాడు? ఇంకోటికి అప్పించాడు. అప్పించినప్పుడు ఈ దాసుడు వాడిని వెళ్ళి ఏమన్నాడు? నా యొక్క అప్పు చెల్లించు అని ఏం చేస్తున్నాడు? బలవంతంగా గొంతు పట్టుకుని ఉన్నాడు. అప్పుడు అంటాడు, చూద్దాం. హల్లెలూయా. చదువు. ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వారి అప్పంతయు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసునితో ఒకరిని చూసి వాని గొంతు పట్టుకొని నీవు వచ్చి ఉన్నది చెల్లించుము. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి వాడు ఒప్పుకోలుక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వాని చెరసాలలో వేయించును. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు యజమానుని దగ్గర అప్పు తీసుకున్నాడు. 100 దేనారాలు అప్పు తీసుకున్నారు. దేనారం అంటే ఒక దేనారం అంటే ₹100. 100 దేనారాలు అంటే ఎంత? అయ్యా నీ దగ్గర నేను అప్పు తీసుకున్నానయ్యా, నీ దగ్గర నేను అప్పు తీసుకున్నాను కానీ నేను చెల్లించలేకపోతున్నానయ్యా. నేను సంపాదించుకున్న సంపాదన నా కుటుంబ ఖర్చు నిమిత్తం సరిపోతుందయ్యా, నా కుటుంబ ఖర్చులకి సరిపోయి తిండికి వాటికి సరిపోతుందయ్యా అని ఆ యజమానుడి దగ్గర ఏం చేశాడు? సాగిలపడ్డాడు. సాగిలపడ్డప్పుడు ఆ యజమానుడు కనికరం చూపించి ఏమన్నాడు? ఓ, నీ అప్పంతా క్షమించాను, నీ పాపం అంతా క్షమించాను, నీ దోషాలన్నీ క్షమించాలని చెప్పి పంపించేశాడు. అయితే ఈ తోడి దాసుడు ఏం చేశాడు? ఈ క్షమించిన దాసుడి దగ్గర ఇంకొకడు అప్పు తీసుకుని ఉన్నాడు. అప్పు తీసుకున్నప్పుడు ఆ తోడి దాసుడు అంటున్నాడు, ఈ దాసుడు వెళ్ళి మరి యజమానుడు క్షమించాడు కదా, క్షమించినప్పుడు మనం కూడా క్షమించాలా క్షమించొద్దా? మనం కూడా క్షమించాలి. క్షమించొద్దా అమ్మా? క్షమించాలా క్షమించొద్దా? క్షమించే మంచి మనసు ఉంటే దేవుని కనికరం పొందుతాం. హల్లెలూయా. ఈరోజు వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు. మనం క్షమించే మంచి మనసు కలిగి ఉండాలి. ఈ దాసుడు వెళ్ళి ఏం చేశాడు? వీడు అప్పించాడు. గోరికి అప్పిస్తే వాడి దగ్గరికి వెళ్ళి ఉన్నాడు, నా అప్పు నాకు చెల్లిస్తావా చెల్లించవా? నువ్వు ఎన్ని సంవత్సరాలు అప్పు తీసుకొని ఈ యజమానుడి దగ్గర అప్పు తీసుకొని యజమానుడు చెల్లిస్తే ఈ యజమానుడి దగ్గర నేర్చుకున్నాడు కదా దాసుడు. ఈ దాసుడు వాడిని కూడా క్షమించాలి కదా. క్షమించకుండా నా అప్పు అంతా చెల్లించు, నా అప్పు చెల్లించమని గొంతు పట్టుకొని ఏమన్నాడు? నా అప్పు చెల్లించకపోతే నేను ఏం చేస్తాను చూడని అన్నాడు. అక్కడ అర్థం ఏంటంటే నిన్ను దేవుడు కనికరం చూపించాడు కదా, నిన్ను యజమానుడు కనికరం చూపించాడు కదా, నువ్వెందుకు కనికరం చూపించు? నీకు దేవుడు సర్వ సమృద్ధిని ఇచ్చాడు కదా, నువ్వు కూడా కనికరం చూపించు. దేవుని పేదల పట్ల కనికరం చూపించు, లేని వారి పట్ల కనికరం చూపించు, భర్త పట్ల కనికరం చూపించు, భార్య పట్ల కనికరం చూపించు. ఇరుగు పొరుగు పట్ల మనం ఏం చేయాలి? కనికరం చూపించాలి. కనికరపడి వారు ధన్యులు వారు, కనికరపడి వారు ధన్యులు వారు. ఈ దాసుడు గొంతు పట్టుకుని ఏమంటున్నాడు? నువ్వు నా అప్పు చెల్లించేంత వరకు, నా అప్పు చెల్లించాలి అని గొంతు పట్టుకునేసరికి నేను చెల్లిస్తానయ్యా, నీ అప్పంతా చెల్లిస్తానని బ్రతిలాడుకుంటా కానీ అతను క్షమించలేదు. చివరికి ఏం చేశాడు? శిరసాలు వేసాడు. చూడండి, మరి ఇతనికి ఆ యజమానుడు అప్పు నువ్వు ఇవ్వద్దు, నీ అప్పు నేను తీసేస్తున్నాను క్షమించాడు కదా. మనం ఎందుకు క్షమించలేకపోతున్నామంటే మనలో మార్పు లేదు, ప్రవర్తనలో మార్పు లేదు, ఆలోచనలో మార్పు లేదు, క్రియల్లో మార్పు లేదు. కాబట్టి మనము క్షమించలేకపోతున్నాం. ప్రియబిడ్డ, క్షమించే మంచి మనసు కలిగి ఉండాలి, కనికరం చూపించే మంచి మనసు కలిగి ఉండాలి. నిన్ను ఆ యజమానుడు క్షమించాడు కదా, నువ్వెందుకు క్షమించావు? నిన్ను యజమానుడు కనికరం చూపించాడు కదా, నువ్వు కూడా కనికరం చూపించాలి కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క వాక్యము మనకు నేర్పేది ఏంటంటే మనం కూడా కనికరం చూపించాలి. మనం కూడా లోబడే మంచి మనసు కలిగి ఉండాలి, దాసుని ప్రేమించే వారిగా ఉండాలి, తప్పులు క్షమించే వారిగా మనం ఉండాలి. ప్రియబిడ్డ, హల్లెలూయా. అప్పుడు నువ్వు దేవుని చేత కనికరం పొందుతావు. కనికరం లేకపోతే ఏమన్నాడు వాక్యం ఏమో తెలుస్తుంది? కనికరం లేకపోతే కనికరం లేని తీర్పు నీవు పొందుతావు. కనికరం లేని తీర్పు అంటే అనేక బాధల్లో, కష్టాల్లో
నష్టాల్లో, వ్యాధుల్లో, వేదనలో నువ్వు పడిపోతావు ప్రియమిడ. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? కనికరమే మనం కోరుకోవాలి, కనికరమే మనం చూపించాలి. హల్లెలూయా. నువ్వు దేవుని చేత కనికరం పొందాలంటే, నువ్వు దేవుని చేత దయ పొందాలంటే, నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడాలంటే, నువ్వు దేవుని చేత హెచ్చించబడాలంటే, దేవుని చేత నువ్వు నీకు శాంతి కలగాలంటే ఏం చేయాలి? నేను కనికరం చూపించాలి. అప్పుడు కనికరపడేవారు దేవుని చేత కనికరం పొందుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. యోబు కూడా, యోబు ధనవంతుడే, ఊసు దేశంలో గొప్ప ధనవంతుడు. ధనవంతుడై ఉండి కూడా ధనవంతులకు ఎవరికైనా కనికరం ఉంటుందా? కనికరం చూపించరు. ఎందుకని? వారు తన ధనాన్ని నమ్ముకుంటారు. ధనమే ఆశ్రయ పట్టణముగా అని అనుకుంటారు. ఈ ధనం ఇస్తామన్నా మనకు దొరకదేమో, మనకు రాదేమో అని అనుకుంటారు. అయితే ఊసు దేశంలో ఒక ధనవంతుడు ఒకడు ఉండేను. యోబు 1 నుంచి చదవండి. యోబు 1 నుంచి చదవండి. ఊసు దేశంలో చదవాలి. యోబు కీర్తనల పక్కన ఉంది. అతడు యథార్థవంతుడను, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను, 7 కుమారులను, 3 కుమార్తెలు కలిగిరి. 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి 100 మంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. చూడండి, దేవుడు ఊజు దేశంలో ఒక మనుషుడు, ఆయన పేరు యోబు. ఆయన ఆ ఊజు దేశంలో ఎలాంటి వాడు? బహు ధనవంతుడు. అతనికి దేవుడు ఆశ్రయించి కనికరం చూపించి ఏం చేశాడు? ధనవంతుడిగా చేశాడు. దేవుడు కనికరం చూపిస్తేనే కదా గొర్రెలను, గొడ్లను, దాసులను, దాసీలను దేవుడు వృద్ధి చేసింది. దేవుడి కనికరం లేకపోతే మన ప్రయాసం అంతా కూడా వ్యర్థమే. ఈ లోకంలో ఎన్ని ప్రయాసపడ్డా కానీ దేవుని కనికరం ఉండాలి, దేవుని చేత ఆశీర్వాదం ఉండాలి. నువ్వు ఎక్కడికి పరిగెత్తుతున్నావో దేవుని విడిచిపెట్టి మనం ఎప్పుడు కూడా ఎక్కడికి పరిగెత్తకూడదు ప్రియమిడ. దేవుని మనం అడగాలి, దేవుని కనికరం పొందుకోవాలి. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. భయము, భక్తి కలిగి ఉన్నాడు. భక్తి అంటే లోబడి ఉన్నాడు. సంపూర్ణ భక్తి కలిగి ఉన్నాడు. పూర్ణ మనసుతో ఆరాధించేవాడు. చెడును అసహించుకున్నాడు. అలాంటి వ్యక్తికి ఎన్ని శ్రమలు వచ్చినాయో తెలుసా? ఎన్ని శ్రమలు వచ్చినాయో దేవుడే పరీక్ష పెట్టాడు. ఆ శ్రమల్లో అన్ని శ్రమలు వచ్చినా కానీ తట్టుకోగలిగాడు. ఏబు లాంటి ధనవంతుడు ఊజు దేశంలోనే లేడు. కాబట్టి ఏబు ఏం చేశాడు? ధనవంతుడు అయినా కానీ తండ్రి లేని వారిని, విధవరాన్ని ఆదరించాడు. విధవరాన్న ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చేవాడు. అలాంటి వాడికి పరీక్ష పెట్టాడు దేవుడు. ఈ పరీక్షలో ఆయన జయిస్తాడా, జయించడా, సతికిల పడిపోతాడని దేవుడు ఒక పరీక్ష పెట్టినప్పుడు ఆ యోబుకి ఒళ్ళంతా కురుపులతో నిండిపోయి ఉన్నాయి. ఆస్తి అంతా పోయింది, ధనం అంతా పోయింది. పిల్లలు చనిపోయారు. భార్య కూడా చనిపోయింది. భార్య అంది, దేవుడు అంటావు, నువ్వు దేవుడిని దూషించి మరణం కమ్మని భార్య దూషించింది. ప్రియమిడ, ఈ లోకంలో దేవుడు అని తిరిగితే ఏమైనా పోగొట్టుకున్నారనుకో, మొట్టమొదటిగా అనేది భార్య. ఏమన్నది? దేవుడు అని తిరుగుతున్నావు, అసలు దేవుడు ఎందుకు? దేవుడిని దూషిస్తాడు. అలాగే యోబు భార్య ఏం చేసింది? దేవుడిని దూషించింది. మన నోటి నుంచి ఎప్పుడు కూడా దూషణ మాటలు మనం పలకూడదు ప్రియమిడ. మన నోటి నుంచి శుభోషణాన్ని పలకాలి, మన నోటి నుంచి మంచి మాటలే పలకాలి ప్రియమిడ. హల్లెలూయా. అందుకని దేవుడు యోబుని అన్ని బాధలు పెట్టినా కానీ, అన్ని కష్టాలు వచ్చినా కానీ యోబు నోటి నుంచి ఒక్క మాట కూడా దూషణ మాట పలకలేదు. ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. హల్లెలూయా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని. చదువుదాం 27 చదువు. 27 వచ్చిన 1:21. యోబు 1:27 చదువు. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరునే వచ్చి తిని దిగంబరుని అక్కడే తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను. యెహోవా నామమునకు
స్తుతి కలుగును గాక. ఈ ఈ సంగతులలో ఏ విషయమందును ఏ పాపమును చేయలేదు. యోబు ఏ పాపము చేయలేదు. దేవుడు అన్యాయం చేసిన దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అన్యాయం చేశాడా? దేవుడు అన్యాయస్తుడు కాదు ప్రియబిడ్డ. చూడండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు మనం అంట ఏదైనా బాధలు వచ్చిననుకో, దేవుడు మాకే అన్యాయం చేసిండండి, దేవుడు మాకే అన్యాయం చేయాలా, మమ్మల్ని ఇలా చేయాలా అంటారు. అందరూ బాగున్నారంటారు. ప్రియబిడ్డ, అది దేవుని యొక్క నీకు పరీక్ష. నువ్వు దేవునికి లోపడాలి, దేవునికి లోపడాలి. నువ్వు కనికరం కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. యోబు తగ్గించుకొని ఉన్నాడు, అన్ని చంపుకొని ఉన్నాడు. అయినా కానీ ఆస్తి అంతా పోగొట్టుకున్నా కానీ యోబు నోటి నుంచి ఒక్క పాపం కూడా మాట్లాడాల. మనమైతే నరులో అయితే ఏం దేవుడో ఏం దేవుడో, దేవుడు మాకేం చేయాలా అని ఇంకా దూషణ మాటలు కూడా పలుకుతాం. ఒక్క నోటి నుంచి కూడా మాట్లాడాల. నీ బిడ్డ, మన నోటి నుంచి దూషణ మాటలు పలికి ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు. మాట్లాడితే మనం అయ్యా నన్ను క్షమించయ్యా, నేను తప్పిపోయానయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా నువ్వు నన్ను కనికరం చూపించాయా, నా పైన నా కుటుంబం పైన నువ్వు కనికరం చూపితే నా మీ కనికరం పొందుకుంటాని దేవుని వేడుకుందాం. యోబు ఒక్క నోటి నుంచి కూడా ఒక్క మాట మాట్లాడాల. యోబు వస్తుండేనే చిన్నవారు పెద్దవారు ముసలివారు కూడా ఏం చేసేవాళ్ళు, లెగిసి కూర్చునేవాళ్ళు. యోబు వ్యాధితో నిండి ఉన్నాడు, దారిని పోతున్నా కానీ చిన్నపిల్లలు ఎంతాలు చేశారు. కూర్చున్నా కానీ వీధుల్లో కూర్చున్నారు కానీ ఏం వస్తుందే లేకుండా అట్నే కూర్చున్నారు. చూడండి, దేవుడు ఎగ్జామ్ పెట్టాడు, పరీక్ష పెట్టాడు. కాబట్టి ఆ పరీక్షలో దేవుడు అన్నాడు, దేవుడు యోబు నోటితో ఒక్క మాట కూడా దూషణ మాట పలకలేదు, పాపం కూడా చేయలేదు, ఒక్క మాట కూడా బూతు మాట కూడా మాట్లాడారు. మన నోటి నుంచి ఎన్ని బూతులు వస్తాయి తెలుసా? మన నోటి నుంచి అసభ్యకరమైన మాటలు మాట్లాడతాం తెలుసా? మనం ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నాడంటే, ఈరోజు చివరి ఆరాధనలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. సరేవాలి, ఈ నూతన సంవత్సరం అయినా మనం సరేవాలి, కనికరం పొందుకోవాలి, ధైర్యం పొందుకోవాలి, జ్ఞానం కలిగి ఉండాలి. ప్రియబిడ్డ, హల్లెలూయా. ఆయన కనికరం ఎలా కూడా తెలుసా? ఆయన కనికరం సర్వభూమి ఆశీర్వాదకరం కూడా ప్రియబిడ్డ. అలాగనే ఏమో పోగొట్టుకున్నా కానీ ఏమంటున్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనిను, నాకు యెహోవా నామమునకే మహిమ కలిగిన అనాలి అంటారు. ఆ బాధల్లో అందరూ యోబు ఏం బాధలు, మనకు వచ్చిన బాధలు ఏం ఎండ తగిలి కాదు. యోబుకి ఒళ్ళంతా కురుపులే. పిల్లలు పోగొట్టుకున్నాడు, ఆస్తి పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు. ఇలా పోగొట్టుకున్నప్పుడు ఎంత దుఃఖం ఉంటుంది తెలుసా? ఎవరికైనా ఉంటుంది కదా దుఃఖం ఉండదండి? ఎవరికైనా ఉంటుంది. యోబు దుఃఖపడలేదు కానీ, బాధపడలేదు కానీ, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక అని ఆ బాధల్లో కూడా దేవుని స్తుతించాడు బిడ్డ. హల్లెలూయా. బాధల్లో కూడా దేవుని స్తుతించాలి. నీ బాధలు తొలగాలంటే, నీ కష్టాలు పోవాలంటే ఏం చేయాలి? బాధల్లో నేను దేవుని స్తుతించాలి. మోకరించు అయ్యా. నువ్వు దేవుని తెలుసుకోపోయినా, నువ్వు బాప్తిసం తీసుకోపోయినా, నువ్వు దేవుని ఎనగని దానివైనా సరే మోకరించు అయ్యా. నా బాధలు నా కష్టాలు తీసివేయ్యా, నాకు తగిన జ్ఞానం దయచేయ్యా, నా స్వబుద్ధి కాదయ్యా, నీ బుద్ధి నాకు దయచేయ, నీ వాక్యానుసారం బుద్ధి దయచేయ్యా అయ్యా, నా నోటి మాటలు క్షమించాయా, నాకు లోబడి మంచి మనసు దయచేయ్యా అని దేవుని మనం ప్రాధాన్యపడాలి ప్రియబిడ్డ. అప్పుడు నువ్వు దేవుని కనికరం పొందుకుంటావు. హల్లెలూయా. యోబు నోటి నుంచి పాపం చేయలేదు కానీ చివరికి ఎన్నంతల ఆశీర్వాదం పొందుకున్నారు, రెండంతల ఆశీర్వాదం పొందుకున్నారు. మరలా ఏం చేశాడు? యోబుకి ఏం చేశాడు? శివరాజ్యం చదువుమ్మా, లాస్ట్ శివరాజ్యం 42:12 చాలు. యెహోవా మొదట ఆశీర్వదించని కంటే తర్వాత ఏం చేశాడు? అధికముగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి, నువ్వు మేలుకరంగా ఉండాలి. రానున్న దినాలు నువ్వు దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే నువ్వు తగ్గించుకొని ఉండాలి. దేవుని కనికరం పొందుకునే దానిగా ఉండాలి, పొందుకునే వాడిగానే ఉండాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. యోబు రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడంటే సహోదరులు నిందించారు. వారు కూడా ఏం చేశారు? వారి పట్ల ప్రార్థన చేశారు. మనం ప్రార్థన చేయాలి.
మనం ఎప్పుడు కూడా నిందించకూడదు, ఎవరిని కూడా తోలనాడకూడదు ప్రియబిడా. హల్లెలూయా. కాబట్టి యోబు నోటి నుంచి ఒక్క మాట కూడా మన చివరికి ఏమన్నాడు తెలుసా? నేను చనిపోయినా కానీ నా దేవుని కన్నులారా చదువు. నా మట్టుకు నేనే చూసేదను, మరి ఎవరును కాదు. నేను కన్నులారా ఆయన చూసేదను, నాలో నా అంతరింద్రియములు. చాలు. ఏమంటున్నాడు? నేను నా చర్మము చీకిపోతున్నా గాని, నా చర్మం చీకిపోయినా గాని నా విమోచకుడు సజీవుడనియు భూమి మీద నేను నిలుచునని అని నేను నా కన్నులారా చూసేదను అని సాక్ష్యం వేయాలి మనం. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కృంగిపోకూడదు. శ్రమలలోనూ కృంగినాడలా చేతగాని దాని అవుతావు. శ్రమలలోనూ కృంగిపోయినాడలా చేతగాని వాడు అవుతావు. శ్రమలలో మనం ఏం చేయాలి? లెగవాలి. లెగిసి ఏం చేయాలి? ప్రార్థన చేయి తల్లి, మోకరించి ప్రార్థన చేయి. ముసలమ్మ ముచ్చట్లో మనం విడిచిపెట్టాలి. ముసలమ్మ ముచ్చట్లో మనం విడిచిపెట్టి అవి దేవునికి కూడా పనికిరావు ప్రియబిడ్డ. మోకరించు, చేతులు ప్రార్థించు. అయ్యా నాకు ఈ బాధ, అయ్యా నాకు ఈ కష్టం, అయ్యా నాకు ఈ బలహీనత అయ్యా నాలోంచి తీసివేయ్యా. అయ్యా నా కుటుంబాన్ని మార్చేయా, నా భర్తను మార్చేయా, నా అత్తయ్యను మార్చేయా, నా పొరుగు వారిని మార్చేయా, నా భర్తను మార్చేయా అని ఏం చేయాలి? ప్రార్థించే తల్లిగానే ఉండాలి ప్రియబిడ్డ. ప్రార్థించే తల్లిగానే ఉండాలి. సమయాన్ని పోనీయకూడదు, సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. అజ్ఞానంలో మనం ఉండకూడదు. ఇప్పుడు మనం దేవుని కలిగి ఉన్నాం కాబట్టి, యేసుక్రీస్తుని కలిగి ఉంటే మనం జ్ఞానానికి మూలం ప్రియబిడ్డ. జ్ఞానాన్ని మనం విసర్జించకూడదు, సమయాన్ని పోనీయకూడదు. ఎప్పుడు కూడా సమయం విలువైనది. రేపటి దినం మంది కాదు, జరిగిపోయిన దినము మనకి మరలా రాదు. కాబట్టి మన ఎదుట ఉంచబడిన ఆ సమయాన్ని నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? జ్ఞానము కలిగి నువ్వు నడుచుకోవాలి. సమయాన్ని పోనీయకూడదు, సద్వినియోగపరచుకోవాలి. సమయాన్ని ఎంతమందో పోనిస్తున్నారు ప్రియబిడ్డ. సమయాన్ని ఎంతమందో పోనిస్తున్నారు. అనవసరమైన ముసలమ్మ ముచ్చట్లతో సమయాన్ని పోనించుకుంటారు ప్రియబిడ్డ. దానికి మనం మాట్లాడటం కూడా ఒక సమయం ఇవ్వాలి. ఒక మాట్లాడడానికి కూడా సమయం ఇచ్చి మనం దేవుని స్తుతించడానికి ఒక సమయాన్ని మనం కేటాయించుకోవాలి ప్రియబిడ్డ. సమయము అన్నిటికీ విలువైంది. రేపు జరిగిపోయిన సమయం వల్ల రాదు. కాబట్టి సమయము సమీపించినది కాబట్టి, అన్నిటికీ సమీపించింది కాబట్టి జ్ఞానుల వలె నడుచుకోమన్నాడు దేవుడు. అజ్ఞానం వలె ఉండకూడదు. మనం జ్ఞానం కలిగి ఉన్నాం, దేవుని కలిగి ఉన్నాం కాబట్టి జ్ఞానం ప్రకారం నడుచుకొని కుటుంబాన్ని కట్టుకుందాం, ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకుందాం, సక్రమైన మార్గంలో నడిపించుకుందాం. హల్లెలూయా. యోబు 200 ఆశీర్వాదం పొందుకున్నాడంటే ఎందుకు పొందుకున్నాడు? యోబు తగ్గించుకొని ఉన్నాడు ప్రియబిడ్డ. యోబు కనికరం పొందుకున్నాడంటే తగ్గించుకొని ఉన్నాడు ప్రియబిడ్డ. మనం కూడా నువ్వు కనికరం పొందుకోవాలంటే నువ్వు తగ్గించుకొని ఉండాలి. నాలో నీలో హెచ్చింపు ఉండకూడదు. ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించాలని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. మత్తయి సువార్త 23:12. నువ్వు హెచ్చించబడాలంటే నువ్వు హెచ్చించబడాలంటే నేను హెచ్చించబడాలి. ఎలా ఉండాలి? తగ్గించుకొని ఉండాలి. చదువు 23:12. మత్తయి 23:12. నీలో అందరికంటే గొప్పవాడు నీకు పరిచారకుడై ఉండవలెను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మనం ఏం చేయాలి? పరిచారకుడుగా ఉండేవాడు, దేవుని పరిచర్య చేసేవారు. ఒక భర్తకు భార్య ఉండదగినది, ఒక భర్త భార్యకు ఉండదగినది. ఏం చేయాలి? మనం తగ్గించుకొని ఉండాలి ప్రియబిడ్డ. నువ్వు తగ్గించుకొని ఉన్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చింపజేస్తాడు, దేవుడు నిన్ను కనికరం చూపిస్తాడు. హల్లెలూయా. యోబు తగ్గించుకొని ఉన్నాడు. సమస్తం పోగొట్టుకుని ఏమన్నాడు? నా విమోచకుడు సజీవుడు, నేను కన్నులారా చర్మం చీకిపోయినా కానీ నేను నా కన్నులారా చూసేదను, నా మటుకే నేను చూసేదను అని ధైర్యం చెప్పగలుగుతావా? నేను నా ప్రార్థన ఆలకిస్తున్నాడు నా దేవుడు, నా కన్నులారా నా దేవుడిని నేను చూస్తాను. అంతా పోగొట్టుకున్నా కానీ నా కన్నులారా నేను చూస్తానని యోబు సాక్ష్యం ఇచ్చాడు ప్రియబిడ్డ. నీ సాక్ష్యం ఎలా ఉంది? ఏమి పోగొట్టుకోలే, ఏమి లేదు బాధ, అసలు కష్టమే లేదు నీకు. ఈ శ్రమలు ఎంత తగినవి కాదు నీకు.
ఈ శ్రమలు నీకు, ఈ కష్టాలు, ఈ బాధలు నీకు ఎన్న తగినవి కాదు. ఈ కన్నీరు ఎన్న తగినది కాదు, ఎన్న తగినది కాదు. యోబుకు వచ్చిన కష్టాలు చూస్తే తట్టుకోలేకపోతాం. యోబుకు వచ్చిన బాధ, నిందలు, ఇటు యోబు బాధపడుతుంటే స్నేహితులు వచ్చి ఏమంటారు తెలుసా? స్నేహితులు వచ్చి నువ్వు యథార్థతలో విడిచిపెట్టవా, నువ్వు భక్తిని విడిచిపెట్టవా అని నిందిస్తున్నారు. ప్రేమిడా, స్నేహితులు నిందిస్తారు, పొరుగువారు కూడా అవమానపరుస్తారు. ప్రేమిడా, అయినా కానీ నువ్వు ధైర్యం తెచ్చుకో. నువ్వు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడు. దేవుని వైపు, దేవుని ధైర్యం పొందుకో. దేవుని వైపు చూడు, ప్రార్థన చేయి, చేతులెత్తి ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఆలకించి నిన్ను సరి చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని సరి చేస్తాడు, నీ సంఘాన్ని సరి చేస్తాడు, నీ దేశాన్ని సరి చేస్తాడు ప్రియబిడ్డ, నీ పిల్లల్ని సరి చేస్తాడు ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? కనికరం పొందుకునే వారికి ఉండాలి. యోబు కనికరము, ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని తెలుసుకొని ఉన్నాడు ప్రియబిడ్డ. మనం కూడా కనికరం పొందుకొని, దేవుని కనికరం పొందుకొని భూమి మీద మనం వర్ధిల్లుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 15:32. యేసు ప్రభువారు 3 దినాలు కొండపైన ప్రసంగం చేస్తున్నారు ప్రియబిడ్డ. 3 దినాల నుంచి అనేక అద్భుతాలు చేశాడు, అనేక ఆశ్చర్యకరాలు చేశాడు, రోగులు స్వస్థపరిచాడు, బాగు చేశాడు, ఎన్నెన్నో మేలు చేసి 3 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఎవరికైనా ఆకలి అవదా? నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు కనుక వారి మీద నేను కనికరపడుచున్నాను. వారు మార్గంలో మోర్చపోదురేమో అని వారితో చెప్పగా శిష్యులు ఇంత గొప్ప జనసమూహంలో తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడి నుంచి వచ్చినని యేసు ప్రభు వారి దగ్గరికి కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు 3 దినాలు ప్రసంగం చేసినప్పుడు 3 దినాలు కూటాలు పెట్టుకున్నప్పుడు 3 దినాల కూటాల్లో ప్రజలందరూ పాల్గొమలు పొందుకున్నారు. పాల్గొమలు పొందుకున్న తర్వాత యేసు ప్రభు శిష్యులు ఏమన్నారు? శిష్యులు ప్రజలు వెళ్ళిపోతున్నారయ్యా అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? వాళ్ళ మీద ఏం చూపించాడమ్మా? కనికరము చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కనికరం చూపించి అన్నాడు, వారికి 3 దినాల నుంచి ఆహారం లేదే. వారు 3 దినాలు మన దగ్గర ఉన్నారు కదా, మనం వారికి కూడా భోజనం పెట్టాలి కదా. భోజనం పెట్టకుండా మనం పుట్టిగా ఇప్పుడు కూడా మనం పంపించకూడదు ప్రియబిడ్డ. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారు కనికరం చూపించి, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఉన్నాయి, తీసుకురా వాటి నా దగ్గర తీసురా అని తీసుకొచ్చి యేసు ప్రభు వారు ఏం చేశాడు? చేతికి తీసుకుని ఆకాశం వైపు కళ్ళెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆ 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ప్రజలందరికీ పంచగా ఎన్ని గంపలు మిగిలినాయి? 7 గంపలు మిగిలినాయి ప్రియబిడ్డ. అది దేవుని యొక్క మహత్యం. యేసు ప్రభు వారు అక్కడ అద్భుతం జరిగించాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానానికి అధిపతి. కాబట్టి ఆయన ఆశ్చర్యకార్యం జరిగించాడు. ఆయన ఆశ్చర్యకార్యాలు ఎలా ఉంటాయి? ఆయన ఆశ్చర్యకార్యం చేసే దేవుడు. అందుకనే ఆయన కనికరపడు వారిని ఏం చేస్తానన్నాడు? భూమి మీద స్వస్థతించుకోవడానికి ఆశ్చర్యకార్యాలు చేస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకార్యం జరిగించాడు. పిల్లలు అందరూ తినగా ఎన్ని గంపలు మిగిలినాయి? 7 గంపలు మిగిలినాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆకలితో వెళ్ళారా? ఆకలితో నిండా కడుపు నిండా ఆహారం తిని వారు వెళ్ళారు, వాళ్ళ గృహాలకు వెళ్ళారు ప్రియబిడ్డ. అలాగనే నీవేనా నీ దేవుని చేత కనికరం పొందుకోవాలంటే, నీవు దేవుని చేత కనికరం పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? దేవుని దగ్గర కూడా నువ్వు కాల్చుకొని ఉండాలి. నువ్వు దేవుని యొక్క కనిపెట్టుకొని ఉండాలి. నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకో. నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయి. నువ్వు దేవుని దగ్గర మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చేయి. ఈ 3 దినాలు ఎలా కనిపెట్టుకున్నారో తెలుసా? నా కొరకు ఏం మాట్లాడతాడో దేవుడు. ఆయన నోటి నుంచి నా మీద ఏ ఆశీర్వాదాలు వస్తాయని కనిపెట్టుకొని 3 దినాలు ఉన్నారు. పౌలు రాత్రి ఏమి తినకుండా ఉపవాసంతో జాగారం చేశారు. హల్లెలూయా. మనం అలా కనిపెట్టుకుంటున్నావా? ఈరోజు మనం కనిపెట్టుకునేవారు ఉండాలి. యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు నూతన బలం పొందుతారు.
వారు పక్షిరాజు రెక్కలు సాచి బలం పొందుకొని ఎలా పైకి ఎగురుతారో అలాగే ఎగురుతారని ఈ వాక్యం సెలవిస్తాం ప్రియబిడ్డ. ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాలి. మనం ఎవరి కొరకు కనిపెట్టుకుంటున్నాం? ఇంకా ఈ లోకంలో మనం కనిపెట్టుకుంటున్నావా? ఇంకా ఈ లోకంలో ఉన్న వాటిని మనం కనిపెట్టుకుంటున్నావా? ఈ లోకంలో ఇంకా సంపాదించుకోవాలని సంపాదించుకో తప్పులేదు, కానీ మనం దేవుని కొరకు ఫస్ట్ మనం కనిపెట్టుకోవాలి. దేవునికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దేవునికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా లోకం వాటిలో మనం లీనమైపోయాం అనుకో, దేవుడు ఏం చేస్తారో తెలుసు. దేవుడు కూడా తెలుసు ప్రియబిడ్డ. కాబట్టి మనము దేవుని వైపు చూడాలి. ఫస్ట్ దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. అయ్యా నువ్వు ఇచ్చినవి అయ్యా, నువ్వు ఇచ్చిన ఈ సంపాదన నువ్వు ఇచ్చింది అయ్యా, అయ్యా నువ్వు ఇచ్చిన బిడ్డలయ్యా, నువ్వు ఇచ్చిన సంపాదన అయ్యా, నువ్వు ఇచ్చిన గృహమయ్యా, నువ్వు ఇచ్చిన ఆస్తి అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. హల్లెలూయా. నిన్ను కూడా వారిని ఒట్టి చేతులతో పంపించలేదు ప్రియబిడ్డ, వారిని ఒట్టి చేతులతో పంపించలేదు, కానీ వారిని ఏం చేశారు? కడుపు నిండా భోజనం పెట్టి ఏం చేశారు? సంతోషంతో పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా 7 గంపలు మిగిలిపోయినాయి. చూడండి, మీరు కూడా 7 గంపలు మిగిలినట్టు మీ యొక్క కుటుంబాల్లో కూడా ఆశీర్వాదాలతో నింపబడును గాక. మీ చేతివృత్తులు ఆశీర్వాద దీవెనకాలను ఉండును గాక. హల్లెలూయా. యోబు కనికరం పొందుకున్నాడు, నీవు కూడా కనికరం పొందుకోవాలి. మరి యేసు ప్రభు వారు ప్రజల్ని 3 దినాలు ఉపవాసం పంపించకుండా కనికరం చూపించాడు. నువ్వు కూడా దేవుని కనికరం పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా వాక్యం చదువుకుందాం. యాకోబు 3:17. యాకోబు 3:17. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదటి పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, లోబడిద్దంట, పవిత్రంగా ఉంటుందంట. ఇంకేముంది? 3 రోజులు జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు? లోపడతారు. 3 రోజులు తన ఇల్లుని ఏం చేసుకుంటుంది? చదువుకుంటాం. 14 సామెతలు 14 కూడా చదవమ్మా. జ్ఞానం కలిగి, దేవుని యొక్క జ్ఞానం కలిగి మనము నడుచుకోవాలి ప్రియబిడ్డ. కాబట్టి మృదువైన మాట ఏం చేసింది? మృదువైన మాట మనుషును మనుషులు ఏం చేసింది? మనుషుని లోబడేటట్టుగా చేసింది. నొప్పించు మాట బాధను కలుగుతుంది. కాబట్టి మనము నొప్పించే మాట మాట్లాడకుండా మృదువైన మాట మనము పడేటట్టు ఉంటుంది. జ్ఞానం ద్వారా ఏం చేసింది? ఇల్లు కట్టుకుంటారు. జ్ఞానం ద్వారా ఏం చేసి పవిత్రంగా ఉంటారు. ప్రియబిడ్డ, నేను చెబుతున్నాను, ఒక సహోదరి ఉన్నది. భర్త వచ్చినప్పుడు ఒక రకంగా ప్రవర్తించడం, భర్త లేనప్పుడు ఒక రకంగా ప్రవర్తించడం. అలా ఆ ప్రవర్తన దేవునికి ఇష్టమైందా? ఇష్టం కాదు. అదే అలాంటి జ్ఞానం ఏంది? వేషధారణ లేనిది ఉండదు, వేషధారణ ఉండదు. భర్త వచ్చినప్పుడు ఒక వేషధారం, భర్త లేనప్పుడు ఒక వేషధారణ, అది వేషధారణ. పక్షపాతం చూపించవచ్చా? పక్షపాతం అంటే ఒక పక్షంగా ఉండటం అనేది లోకం యొక్క జ్ఞానంలో ఉండేవాడు ప్రవర్తిస్తారు. గొప్ప దేవుని తెలుసుకొని మనం ఉన్నాం. గొప్ప దేవుని తెలుసుకొని మనం ఉన్నప్పుడు ఏం చేయాలి? పక్షపాతంగా ఉండాలి. పక్షపాతంగా ఉండకూడదు. ప్రేమించే వారిగా ఉండాలి, వేషధారణ లేని వారిగా ఉండాలి, యథార్థంగా ప్రవర్తించాలి, నీతిగా న్యాయంగా నడుచుకోవాలి, భక్తి కలిగి ఉండాలి. అంతేగాని పైనుంచి వచ్చే జ్ఞానము ఏం చేసింది? పక్షపాతం చూపించదు, వేషధారణ కూడా ఉండదు. వేషధారులు దేవునికి అసహ్యులు. వేషధారులు దేవుడు ఏం చేస్తానన్నాడు? అగ్నిగుండంలో పడవేస్తానంటాడు దేవుడు. కాబట్టి వేషధారులు దేవుడు సహించడు. వేషనైనా సహిస్తారంటే కానీ వేషవారిని దేవుడు సహించడు. అందుకని నాకంటే ముందుగా వేషధారులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు, కానీ వేషలు ప్రవేశిస్తారని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? వేషధారణ లేని వారిగా ఉండాలి. హృదయం శుద్ధిగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తన సరి చేసుకోవాలి. దేవుని ఎదుట మనం ఉన్నప్పుడు నిందారహితులుగా ఉండాలి. దేవుని ఎదుట మనం బుద్ధి జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. అప్పుడు దేవుని యొక్క కనికరం మనం పొందుకుంటాం. పైనుంచి వచ్చి జ్ఞానము త్వరగా లోబడింది. మృదువైన మాటలతో ఆయన లోబడింది. మృదువుగా మాట్లాడింది. అమర్యాదగా ప్రవర్తించదు.
మంచి ఫలములతో నిండి ఉంటుంది. మంచి ఫలములు అంటే ఏంది? మంచి ఫలములు. మంచి ఫలములతో నిండిన చెట్టు ఎలా ఉంటుందండి? అది ఎటు కూడా ఇటు కూడా తొలగదు. ఎందుకందమ్మా? మంచి ఫలములు కలిగి ఉండాలి. ఆ ఫలాలేంటి? ఆ ఫలాలేంటి చదువుదాం. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయం చదువుదాం. 21. ఆత్మ ఫలాలతో నిండి ఉంటుంది. ఏ ఆత్మ ఫలాలతో నిండి ఉంటుంది? ఏ జ్ఞానం అమ్మా? ఏ జ్ఞానం ఆత్మ ఫలాలతో నిండి ఉంటుంది? చెప్పండి. పైనుంచి వచ్చు జ్ఞానం ద్వారా ఆత్మ ఫలాలతో నిండి ఉంటుంది. ఆత్మ ఫలం అనగా ప్రేమ కలిగి ఉండాలి. దీర్ఘశాంతము కలిగి ఉండాలి. ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. ప్రియబిడ్డ, ఆశా నిగ్రహం అంటే మనకు కలిగిన దాన్ని బట్టి ఆశా నిగ్రహం కలిగి నిగ్రహించుకొని ఉండాలి. ఒక భర్తని పెళ్లి వివాహం చేసుకున్న తర్వాత ఆశా నిగ్రహం ఉండాలా? ఆశా నిగ్రహం లేకుండా ఆశా నిగ్రహం ఉండాలి. భర్తతోనే బ్రతికినంత కాలము అతనితోనే జీవితం కొనసాగించాలి. కానీ భర్తను చేసుకున్న తర్వాత ఆశా నిగ్రహం లేని వారు ఎంతో ఉన్నారు. లోకం వైపు, మనుషుల వైపు చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో. అప్పుడు కుటుంబాలు పాడైపోతున్నాయి. ప్రియబిడ్డ, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆశా నిగ్రహం నీకు ఉండాలి. ఆశా నిగ్రహం లేకపోతే నీ కుటుంబాన్ని నీవే చేతులారా పెరిగి వేసుకుంటావు. నీ చేతులారా నీవే కుటుంబాన్ని పాడు చేసుకుంటావు. నీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో దాన్ని నువ్వు అనుభవించు. ఏదైతే నీకు స్వాస్థ్యంగా ఇచ్చాడో దేవుడు అది అనుభవించు. సంతృప్తిగా అనుభవించు, సంతోషంగా అనుభవించు ప్రియబిడ్డ. అంతేగాని లోకం వైపు, పాపం వైపు చూసి లోకపు అలంకారాలకు మనం చూడకూడదు. ఈ లోకంలో అంతా శరీరాశ, నేత్రాశ, జీవోడమ్మం కాబట్టి సైతాను పాడు చేస్తుంది ఎవరి బిడ్డల్ని. సైతాను రకరకాల ఆశలు చూపిస్తుంది, రకరకాల అలంకారాల వైపు చూపిస్తుంది. ప్రియబిడ్డ, నువ్వు మోసపోవద్దు. నువ్వు మోసపోయావనుకో సైతాను గడికి నిన్ను వల్ల వేసినట్టు. మనం విడిచిపెడదాం. ఆశా నిగ్రహం నీకుందా? నా భర్త నాకు తీసుకొచ్చాడు, నేను దీంతో సరిపెట్టుకుంటాను. నా భార్యతో నేను ఆశా నిగ్రహం కలిగి ఉంటాను. నాకు కలిగిన దాంతో సంతృప్తి పొందుతాను. నేను సంతృప్తి పడి లోపడతాను. తగిన కాలం ముందు నన్ను హెచ్చింపజేస్తాడు దేవుడు. నువ్వు తగిన కాలం ముందు నిన్ను హెచ్చింపజేస్తే ఎప్పుడు? నువ్వు తగ్గించుకొని ఉన్నప్పుడు, నువ్వు ఆత్మ బలము కలిగి ఉన్నప్పుడు, నువ్వు దేవుని కనికరం పొందుకొని ఉన్నప్పుడు నేనేం చేస్తాను తెలుసా? తగిన కాలం ముందు నిన్ను హెచ్చింపజేస్తాడు ప్రియబిడ్డ. హల్లెలూయా. అంతేగాని నేను ఒకేసారి నిన్ను హెచ్చింప చేయడు. నిన్ను దేవుడు పరీక్ష పెడుతున్నాడు. నువ్వు హెచ్చించబడాలంటే, నువ్వు ఆశీర్వించబడాలంటే ఏం చేయాలి? నీ భర్తకు నువ్వు లోపడాలి. నీ భర్తకు నువ్వు లోపడాలి. నువ్వు భర్త సంపాదన సంతృప్తి పడి ఉండాలి. నీ భర్త మీద ఆశ కలిగి ఉండాలి. నువ్వు ఆశా నిగ్రహం కలిగి ఉండాలి ప్రియబిడ్డ. శరీర కార్యాలు విడిచిపెట్టాలి. ఈ లోక జ్ఞానం, వేరే జ్ఞానం విడిచిపెట్టాలి. ఈ లోకం యొక్క శరీరాశ, నేత్రాశ, జీవడము విడిచిపెట్టాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. కాబట్టి దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. ఆత్మ ఫలాలతో నిండి ఉంటుంది. మృదువుగా ఉంటుంది. మృదువు అంటే ఏంది? మృదువైన మాటలు పలికింది, నొప్పించే మాటలు పలకదు. అలాంటి జ్ఞానము పవిత్రముగా ఉంటుంది. పవిత్రంగా ఉంటుంది. ఏ పాపము చేయదు, ఏ తప్పు చేయదు, పవిత్రంగా ఉంటుంది. పైనుంచి జ్ఞానము. ఇంకేముందమ్మా? లోబడింది. త్వరగా ఏం చేసింది? పైనుంచి జ్ఞానం ఎలా ఉంటుందమ్మా? త్వరగా లోబడింది. అంతేగాని భర్త లేనప్పుడు ఒక రకం, భర్త ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తించదు. తండ్రి ఉన్నప్పుడు ఒక రకం, తండ్రి లేనప్పుడు ఒక రకంగా ప్రవర్తించకూడదు. అది వేషధారణ. వేషధారణ చాలా డేంజరస్ బోర్డు పెడతారు తెలుసా? ఈ దారిని పోకూడదు, డేంజర్. ఈ దారిని పోతే నువ్వు డేంజర్. పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, అనేకమంది ముళ్ళు ఉంటాయి, రాళ్ళు, రప్పలు ఉంటాయి. ఆ డేంజరస్ ఆ మార్గంలో పోదని బోర్డు పెడతారు. ఆ డేంజరస్ బోర్డులో పెట్టినప్పుడు ఆ బోర్డులో పోతే కష్టాలు రాకేమైంది? నీకు ఆశా నిగ్రహం కావాలి బిడ్డ. ఈరోజు మాట్లాడుతున్నాడు. మృదువుగా మాట్లాడాలి. లోబడే మంచి మనసు కలిగి ఉండాలి. అబ్రహాము గారి భార్య మన యొక్క తండ్రి, మన యొక్క అబ్రహాం గారు భార్య శారమ్మ ఎలాగ లోబడది చదువుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న వాటికి బదలవచ్చు. మనం చిన్న ఉప్పు లేని దానికే, కారం లేని దానికో, ఆహారం లేని దానికి బదలవచ్చా? ఏ భయమునకు బెదరకయ్యు. దేనికి భయపడకూడదు. మనం కుటుంబం తర్వాత దేని లోటుపాట్లు వస్తాయి. మనం బెదరకూడదు, భయపడకూడదు. పూర్వము భక్తి గల స్త్రీలు ఎలా చేశారు? లోబడి ఉన్నారు ప్రియబిడ్డ. లోబడి ఉన్నారు. దేవుని మాట విన్నారు. 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 దేవుని
నువ్వు దేవునికి లోబడాలి, భర్తకు లోబడాలి, తల్లిదండ్రులకు లోబడాలి. లోబడితే ఎంతో నీకు మేలే జరిగింది కానీ కీడు జరగదు. నీకు ఆశీర్వదించబడతావు కానీ, దీవించబడతావు కానీ దేవుడు నీకు సాయం చేస్తానంటాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి పూర్వము లోబడిన స్త్రీ ఎవరు? అబ్రాహాము గారి భార్య శారా. నా యజమానుడా అని పిలిచింది, నా యజమానుడా అని పిలిచింది కానీ ఒరే రా, ఒరే పో, ఇదిరా అని పిలవలేదు. ఏమని పిలిచింది? నా యజమానుడా. ఈ లోకంలో స్త్రీలే భర్తలు ఎలా పిలుస్తున్నారు తెలుసా? ఓయ్ ఓయ్, హాయ్. పవిత్రమైనది, వేషధారణ లేనిది, తర్వాత వేషధారణ లేని, సులువుగా లోబడింది. లోబడదాం మనం. దేవుని కనికరం పొందుకుందామా? దేవుని కనికరం పొందుకుందాం ప్రియబిడ్డ. హల్లెలూయా. కాబట్టి మనము తప్పిపోయాము, మనం తెలుసుకుందాం. తెలుసుకొని ఈరోజు దాన్ని విడిచిపెడదాం, సమాధాన పడదాం. సమాధానపడి అయ్యా నా పాపము క్షమించయ్యా, అయ్యా నా పాపము క్షమించయ్యా. ఆయన నీ పాపము క్షమిస్తాడు. యజమానుడు అప్పు తీసుకున్నాడు మీద కనికరం చూపించాడు. నిన్ను కూడా కనికరం చూపించాలి. ఈ రోజు నీతో మాట్లాడాడు ప్రియబిడ్డ, నాతో మాట్లాడాడు. నిన్ను క్షమించాలని ఈరోజు ఒకవేళ తప్పిపోయాము, ప్రవర్తనలో తప్పిపోయాము, ఆలోచనలు తప్పిపోయాము, మాటలు తప్పిపోయాము. ఈరోజు మనం అయ్యా నన్ను క్షమించాలి. నీవు దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేయి. ప్రార్థన చేయి. నిన్ను కనికరం చూపిస్తాడు ప్రియబిడ్డ. నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల, నీ పట్ల కనికరం చూపిస్తాడు. ఈ శ్రమలు ఎన్న తగినవి కాదు. ఈ లోకంలో ఉన్న ఈ శ్రమలు ఎన్న తగినవి కాదు. ఏ శ్రమలు? ఏ శ్రమలు? ముందు శ్రమలు. ఈ శ్రమలు ఈ కొద్దిపాటికైనా ఈ శ్రమలు ఎన్న తగినవి కాదు. కాబట్టి నేను ఆలోచించాల్సిన పని లేదు. నువ్వేం చేయాలి? త్వరగా లోబడాలి, మృదువుగా లోబడాలి. నువ్వు క్షమించే మంచి మనసు కలిగి ఉండాలి, లోబడి మంచి మనసు కలిగి ఉండాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు నువ్వు కనికరం పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆహారం లేని వారిని కనికరం చూపించాడు దేవుడు. నీ పట్ల కూడా కనికరం చూపిస్తాడు ప్రియబిడ్డ. యోబు కనికర పూర్ణుడే. అన్ని పోగొట్టుకున్నా కానీ దేవుడు ఏం చేశాడు? 200 ఆశీర్వాదం ఇచ్చాడు. హల్లెలూయా. నీవు నేను ఏమైనా పోగొట్టుకున్నావో, మాటల ద్వారా సమాధానాన్ని పోగొట్టుకున్నామో, ఐక్యత పోగొట్టుకున్నామో, ఒకవేళ మన నోటి ద్వారా, యోబు నోటి ద్వారా ఒక పాపం కూడా చేయలేదు. మన నోటి ద్వారా పాపం చేసాము. అయ్యా నా పాపము క్షమించయ్యా అని ప్రార్థించుకుందాం. మోకరించండి, తలలో ఉంచండి.